సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం టర్మక్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ టర్మక్స్ థీమ్స్ని ఎలా సెట్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన బ్రౌజర్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వయా వాడుతున్నాను, అంటే విఐఏ బ్రౌజర్ని. సో మనం వియా ఓపెన్ చేద్దాం, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఈ లింక్ ఇచ్చేస్తాను, నా గిటప్ లింక్. సో మీరు గిటప్లోకి వెళ్ళంగానే మీకు ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ నుంచి మనం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ పేజ్ అనేది కనబడుతుంది. కానీ మనకి అన్ని కమెంట్స్ అయితే ఉంటాయి. మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ కమెంట్స్ని తీసుకోపోయి పేస్ట్ చేయడం మాత్రమే. సో ఫస్ట్ అయితే మనం టర్మక్స్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ టర్మక్స్ అని క్లిక్ చేస్తే మనకి ఎఫ్డ్రాయిడ్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇది మనల్ని ఎఫ్డ్రాయిడ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం కింది స్క్రోల్ చేసి చూస్తే కనుక టర్మక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసి ఇన్స్టాలేషన్ పేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం పర్మిషన్స్ ట్యాబ్ని అయితే క్లోజ్ చేసి డౌన్లోడ్ ఏపీకే అని క్లిక్ చేయాలి. సో లెట్ మీ క్లిక్ ద డౌన్లోడ్ ఏపీకే లింక్. అండ్ ఇక్కడ మనకు ఓకే టు డౌన్లోడ్, వుడ్ యూ లైక్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్ అని వచ్చింది. సో ఓకే చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. కానీ నేను డౌన్లోడ్ చేయను, ఎందుకంటే నాది ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది. సో మనం ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం టర్మక్స్ని. లెట్ మీ ఇన్స్టాల్ దిస్ ఫస్ట్. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత మన గిటప్ పేజ్కి వచ్చేసాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కమాండ్ అయితే కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ కమాండ్ అయితే మనం కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. యాప్ అప్డేట్ అండ్ యాప్ అప్గ్రేడ్ అన్నిటికీ ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్. ట్రస్ట్ మీ బ్రో. సో ఇది అప్డేట్ అయ్యేలోపు మనం ఇంకో కమాండ్ అయితే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ప్యాకేజెస్ని అప్డేట్ చేసి అండ్ గిట్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం పేస్ట్ చేసేద్దాం అండ్ ఎంటర్ అండ్ ఇట్ విల్ ఇన్స్టాల్. ఫస్ట్ ఇది అప్డేట్ చేస్తుంది ప్యాకేజెస్ని అండ్ దెన్ ఇట్ ఇన్స్టాల్స్ గిట్. అండ్ నెక్స్ట్ కమాండ్లో అయితే మనం ఈ రిపోజిటరీని అయితే క్లోన్ చేస్తాం. క్లోన్ చేసిన తర్వాత డైరెక్టరీలోకి మనం సిడి అయిపోతాం, మీన్స్ ఎంటరింగ్ ఇన్ టు ద డైరెక్టరీ. అండ్ ఇక్కడైతే మనం స్క్రిప్ట్ని అయితే రన్ చేయాలి. సో ./install.sh ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ZSHని అయితే మనకి డిఫాల్ట్ షెల్ అయితే చేసేస్తుంది అండ్ Oh My Zsh థీమ్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది. షెల్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి 44 థీమ్స్ ఉంటాయి గైస్. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే, ఏ కలర్ థీమ్ కావాలంటే అది. సో దీంతోపాటు దీనికి pfetch అనే ఒక ఎక్స్ట్రా ఫెచ్ స్క్రిప్ట్ వస్తుంది. సో మనం pfetch అని రన్ చేస్తే మనకి ఇలా ఆండ్రాయిడ్ అనుకుంటూ వస్తుంది. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత చూపెడతాను. సో ఫస్ట్ అయితే నేను డార్క్ థీమ్ అయితే సెలెక్ట్ చేస్తాను, 25 అని క్లిక్ చేసి. అండ్ ఇట్ చేంజ్. సో ఫస్ట్ pfetch స్క్రిప్ట్ని అయితే రన్ చేసి చూపెడతాను. అండ్ ఇక్కడ చూడొచ్చు pfetch అంటే ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఎగ్జిట్ అయ్యేద్దాం. అండ్ ఐ రియలీ లైక్ దిస్ డార్క్ థీమ్ విత్ Oh My Zsh robbyrussell థీమ్. సో ఫస్ట్ అయితే నేను pfetch స్క్రిప్ట్ని అయితే రన్ చేస్తా. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఎన్విచాట్ విత్ నియో ఇన్ సెటప్ని అయితే చేసేద్దాం. సో మనం మొబైల్లో కోడింగ్ ఎలా చేయాలో చూపెడతాను నెక్స్ట్ వీడియో నుంచి. ఓకే, బాయ్.